ఈ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానికి నన్ను పిలిచినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, ఇందులో అందరికంటే పెద్ద అయిన డాక్టర్ సోమేశ్వరరావు గారు 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు ఆయనకి, అలాగే కాలనీ అధ్యక్షులు వినయ్ భూషణ్ గారికి, అలాగే అందవరం సంతోష్ గారికి, సురంగి మోహన్ రావు గారికి, కట్టాడు బాబుజీ గారికి, అలాగే ఈ మధ్య జ్యువెలర్స్ అధ్యక్షులు వచ్చినటువంటి గాంధీ గారికి, అలాగే ఉమామహేశ్వర గారికి, తిరుమలకి, అలాగే వేదిక ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది తెలిసిన వారు ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. సో న్యూ కాలనీ, అఫీషియల్ కాలనీ అనేది శ్రీకాకుళంలో ఫస్ట్ పురాతనమైన కాలనీ, దాని తర్వాత న్యూ కాలనీ ఇక్కడ ఏర్పాటైంది. అప్పుడు అన్ని రకాలుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇది ఏర్పాటైన కాలనీ. డెఫినెట్ గా దీన్ని ఆ నామ్స్ మనం కాపాడుకుంటూ ఈ న్యూ కాలనీని నిత్య నూతనంగా ఉండేటట్టుగా దీన్ని సుందర కాలనీగా తయారు చేయడానికి ప్రభుత్వం తరఫు నుండి నా వంతు కృషి చేస్తాం. అన్ని మళ్ళీ డ్రైనేజెస్ ని అప్గ్రేడేషన్ చేస్తాం. తర్వాత ఈ వేర్ హౌసింగ్ లేని ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటిని కూడా బయటకు పంపించడానికి నేను ఇప్పుడు కమిషనర్ గారు కూడా చేశాను. ఆయన తిరుపతి వెళ్ళారు, ఎత్తలేదు. తర్వాత ఏదో ఒక స్కీమ్ వచ్చింది, అది నాకు క్లియర్ లేదు. ఏదో ఒక కాలనీ తీసుకొని దాన్ని మోడల్ గా తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ ఏదో వచ్చింది అన్నారు. నిజంగా అది వచ్చినట్లయితే దాన్ని ఈ కాలనీని తీసుకుంటాం. దీన్ని దానికి పూర్తి ఐడియా లేదు. సో తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగేది కూడా తెలిసింది. గతంలో 2-3 కేసులు కూడా అవ్వడం జరిగింది. దానిపైన కూడా కమిషనర్ గారిని అలాగే పోలీసులని అందరినీ పిలిచి నేను మీటింగ్ పెడతాను. తప్పకుండా మీరు కూడా అధ్యక్షులు, మీ కమిటీ వాళ్ళు ఆ రోజు పిలుస్తాను, రండి తప్పకుండా. అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా లేవని చెప్పారు, అది కూడా నేను దృష్టి పెడతాను. సీసీ కెమెరాస్, స్ట్రీట్ లైట్స్, అన్ని వసతులతో దీన్ని ఒక మోడల్ కాలనీగా, ఈ న్యూ కాలనీ అనేది ఎప్పుడు నూతనంగా ఉండేటట్టు నా తరఫున నేను చేస్తాను. అయితే ఇంకా శ్రీకాకుళం కూడా చాలా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మౌలిక వసతులు చాలా తక్కువ, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ ఆఫీసే ఒక నగర పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంటది. అది ఆ ఆఫీస్ ఒకటి మంచిది కట్టుకోవాలి. అలాగే ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిపోతుంది కనుక ఇప్పుడు ఏదైతే మన రామలక్ష్మణ్ నుండి డే అండ్ నైట్ 400 మంది సంతకాలు పెట్టి వచ్చారు మా ఇల్లులు కొట్టి అంటే. ఇది ఒక ఫస్ట్ టైం, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. 400 మెంబర్స్ సైన్ పెట్టి మాకు వైడింగ్ చేయండి రోడ్డు, మా ఇల్లులు కొట్టేయండి, ప్రాబ్లం లేదని స్వచ్ఛందంగా వచ్చారు. ఆ మొత్తం దానికి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారనమాట, రామలక్ష్మణ్ నుండి డే అండ్ నైట్ వరకు. సో దానికి ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైపోయింది. దానికి డబ్బులు 12 crores కావాలి. అదే సీఎం గారికి వెళ్ళి దీంట్లో అడుగుతాం అసెంబ్లీలో. అలాగే డ్రైనేజ్ కోసం మొత్తం ఆధునీకరణ చేయడానికి 400 కోట్లు ఎస్టిమేషన్ ఇస్తే మళ్ళీ దగ్గరుండి కూర్చొని అన్ని కట్ చేయించి 200 crores డ్రైనేజ్ ఇప్పుడు సిద్ధం చేశాం డిపిఆర్. అది అమృత్ స్కీమ్ లో గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మనం సెంట్రల్ నుండి తెచ్చుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అలాగే రైతు బజార్ నుండి ఏసీబీ ఆఫీస్ వరకు గొందులీపురం పాలకొండ రోడ్డుకు ప్యారలల్ గా దాన్ని ఆర్డీపీ తయారు చేస్తాను. 7 కోట్లు అవుతుంది అన్నారు. దాన్ని కూడా సుడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది ఒకటి డెవలప్ చేస్తాం.